ఓం నమో నారాయణాయ. మీకు ఇవాళ ఒక మంచి టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. మీ జీవితాన్ని మార్చేది, నడిపించేది మీ లోపలున్న మీ మనస్సే. ఈ విషయం గురించి మీకు ఒక ఉదాహరణతో మొదలు పెడతాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి తను అనుకున్న రూట్లో ఎదిగి తను సక్సెస్ అయ్యాడు. తను అనుకున్నది సాధించాడు. రెండవ వ్యక్తి ఎన్నో అనుకున్నాడు, కానీ ఎదగలేకపోయాడు. తను అనుకున్నది సాధించలేకపోయాడు. ఎందుకంటారు? దాన్ని కొంతమంది అదృష్టం అంటారు, పరిస్థితులు అంటారు. కానీ నిజమేంటో తెలుసా? మీ లోపల ఉన్న మీ శక్తి, మీ లోపల స్టోరేజ్ అయిపోయిన మీ నమ్మకాలు, అపనమ్మకాలే మీ లోపల మనసులో దాగి ఉన్న విషయాలే మీ జీవితాల్ని నడిపిస్తుంది. మీ లోపల మనస్సే మిమ్మల్ని నడిపిస్తుంది. మీ లోపల మనసులో మీకు ఏది దాచబడుతుందో అదే బయటికి రిజల్ట్ చూపిస్తుంది. అంటే మనలో రెండు మనసులు ఉంటాయి. ఒకటి బయట మనసు, రెండోది లోపల మనసు. ఈ బయట మనసు చెప్పేది ఏది మీకు జరుగుతున్నా బయట దాన్ని వెంటనే మీకు అది ఆలోచనని పంపిస్తుంది. మీకు ఒక వ్యక్తి మిమ్మల్ని దూషించాడని అనుకోండి, బాధ పెట్టాడని అనుకోండి, వెంటనే మీ బయట మనసు ఏం చెప్తుందంటే, నిన్ను తిట్టాడు కదా, నువ్వు ద్వేషించు, నువ్వు ప్రేమించకు అని స్టోరీలు చెప్పడం మొదలు పెడుతుంది. అంటే జడ్జిమెంట్ చేస్తూ ఉంటుంది. అలాగా ఇలాగా అలాగా ఆ విధంగా ఇలా చేయకూడదు కదా, అలా చేయకూడదు కదా, నిన్నే ఎందుకు టార్గెట్ చేయాలి, ఎవరిని ఏమనలేదు, నిన్నే ఎందుకు అంటున్నారు అంటే నిన్ను స్టోరీలు చెప్తా ఉంటుంది. అది చెప్పినప్పుడు ఆ స్టోరీస్కి మీరు నమ్మారు అనుకోండి, వెంటనే నువ్వు కొట్టారు. మీ లోపల నుంచి వచ్చి మీ బయట మనసు చెప్పే విషయాల్ని అది మీ విషయాల కిందే మీరు తీసుకుని మీరు మీది అని మీరు తీసుకున్నారనుకోండి, అన్నారంటే చాలు, వెంటనే దాన్ని లోపల మనసులో స్టోర్ చేసేస్తుంది. లోపల మనసులో మీకు ఎదుటి వాళ్ళ పట్ల ద్వేషం కానీ, ఒక భయం కానీ, లేదంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని నువ్వు చెయ్యలేవు అని అది అన్నప్పుడు, అవునా అని మీరు అన్నప్పుడు బయట మనసు వెంటనే దాన్ని లోపల మనసులో స్టోర్ చేసేస్తుంది. ఆ స్టోరేజే తోటే మీరు ఏది స్టోర్ చేసుకున్నారో, మీకు ఏది స్టోర్ చేయబడ్డాదో దానితోటే మీ యొక్క లైఫ్ని మీ లోపల మనసు నడిపిస్తుంది. ఎగ్జాంపుల్, లోపల మనసు ఒక భూమి లాంటిది, మట్టి లాంటిది. మట్టిలో మీరు ఒక నేరేడు విత్తనం పాతారు అనుకోండి, అది మామిడి చెట్టు అవుతుందా? అవ్వదు కదా. అలాగే మీరు ఏది వేస్తే, మీరు సబ్కాన్షియస్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని అచ్చ తెలుగులో ఉపచేతన మనస్సు అంటారు. కానీ మన వాడుక భాషలో చెప్పాలి కాబట్టి నేను వాడుక భాషనే వాడుతున్నాను. ఎందుకంటే అన్ని వర్గాల వారు వింటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వింటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వింటారు. అందరికీ అర్థం అవ్వాలి కదా, నేను చెప్పిన విషయం అందరికీ అర్థం అవ్వాలి, వాళ్ళకి ఉపయోగపడాలి కదా. అందుకని నేను లోపల మనస్సు అనే పదం వాడుతున్నాను. ఈ లోపల మనసులో మీరు విత్తనం వేశారు, అది మంచి విత్తనం అవ్వచ్చు, లేదా చెడ్డ విత్తనం అవ్వచ్చు. మీరు ఏ విత్తనం వేస్తే అదే అక్కడ మొక్కై మొలుస్తుంది. మీకు బయట బాహ్య ప్రపంచంలో కూడా మీరు ఏం చేసినా కూడా మీ లోపల ఏది ఉందో అదే బయట రిజల్ట్ వస్తూ ఉంటుంది, దాని యొక్క ఫలితం వస్తూ ఉంటుంది. కాబట్టి మీ లోపల ఉన్న మనసులో ఉన్న ఒక చెడుని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలాగ దాన్ని మీరు మంచి మార్గంలో ఉంచుకోవాలి, దాన్ని పవర్ఫుల్ చేసుకోవాలి, లోపల మనసులో ఉన్న శక్తిని మీరు ఎలా మీ జీవితానికి ఉపయోగించుకోవాలి అన్న విషయం నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఓం నమో నారాయణాయ.